ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, మొదటగా నీవు ప్రతి ఉదయం దేవునితో నీ మొదటి సమయాన్ని గడుపు. నీవు ప్రతి ఉదయం దేవునితో నీ మొదటి మాటలు మాట్లాడు. నీవు ప్రతి ఉదయం దేవునితో నీ రోజును ఆయన చిత్తానికి అప్పగించు. మన జీవితంలో మన ఇష్టము కాకుండా ఆయన చిత్తం అనగా దేవుని చిత్తం జరిగించబడితే అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని మనం పొందుకుంటాం. ప్రతి ఉదయం దేవునితో మనం ఎందుకు సమయాన్ని గడపాలి? ప్రతి ఉదయం దేవునితో మొదటగా మనం ఎందుకు మాట్లాడాలి? ప్రతి ఉదయం మన రోజును దేవునికి ఎందుకు అప్పగించుకోవాలంటే, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మన స్థితిని మార్చేది, పరిస్థితిని మార్చేది, మనకు మార్గమును చూపించేది కేవలం దేవుని వాక్యం మాత్రమే. మనకు ఏ సమయంలో ఏది అవసరమో ఆ సమయంలో ఆ విధంగా దేవుడు మనతో దేవుని వాక్యం ద్వారా మాట్లాడతారండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు: ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కీడముగా ఉన్నాడు. సామెతలు 2:7. ఎవరైతే యథార్థంగా ఉంటారో దేవుడు తప్పకుండా వారిని వర్ధిల్ల చేస్తారండి. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా, శ్రమలో ఉన్నా లేక ఆనందంలో ఉన్నా, ఎప్పుడు కూడా మనం యథార్థంగానే ఉండాలండి. చిన్న పని చేసుకుంటున్నామా, ఆ పనిలో మనం యథార్థంగానే ఉండాలి. మన యథార్థతను బట్టి దేవుడు వర్ధిల్ల చేస్తాడండి. ఎలాంటి సందర్భంలో కూడా మనం యథార్థతను విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కీడముగా ఉన్నారు. యుక్త మార్గము అంటే మంచి మార్గము. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మంచిగా మనము ప్రవర్తించాలి. మన ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారమును మనము ఒప్పుకోవాలి. ఎవరైతే యుక్త మార్గమును తప్పక నడుచుకునే వారికి ఆయన కీడముగా ఉంటారు, ఆయన తోడుగా ఉంటారు. హల్లెలూయా. మనము యథార్థంగా ఉండాలండి. ఎలాంటి పరిస్థితులను కూడా మన యథార్థతను మనము విడిచిపెట్టకూడదు. యోబు గారు చూసుకుంటే, మన అన్నీ కలిగి ఉన్నప్పుడు ఆయన తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఏమీ లేనప్పుడు కూడా, అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను నీవు మహా అభివృద్ధి పొందుతావు అనే వాగ్దానం దేవుడు మన పట్ల నెరవేరుస్తారు. మనం తప్పకుండా యథార్థంగానే మనం ఉండాలి. యుక్త మార్గమును తప్పక నడుచుకునే వారికి ఆయన కీడముగా ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఏ మార్గంలో ఉండాలంటే దేవుని మార్గంలో ఉండాలండి. దేవుని పోలి మనం జీవించాలి. మన ప్రవర్తన బట్టి ఇంకా మన ప్రవర్తన బట్టి మిగతా వారు కూడా దేవుని మార్గంలోకి రావడానికి ఇష్టపడాలి తప్ప, మన ప్రవర్తన బట్టి దేవునిలో ఉన్నవారు ఇలా ఉంటారా అని అనిపించుకునేవారుగా మనము ఉండకూడదు. యుక్త మార్గమును మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. యుక్త మార్గం మనం విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు మనకి తోడుగా ఉంటారండి. యథార్థవంతులను ఆయన వర్ధిల్లింప చేస్తారు. మంచి మార్గము విడిచిపెట్టకుండా నడిచి వారికి ఆయన తోడుగా ఉంటారు. ఈ రోజు నుండి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మన యథార్థతను మనము విడిచిపెట్టొద్దు. మన మంచి మార్గములను మనము విడిచిపెట్టొద్దు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగానే మనము బ్రతుకుదాము. ఈ ఉదయకాలం మంది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం యథార్థంగా జీవిద్దాం. ఆయన దృష్టికి ఇష్టమైన బిడ్డలుగా మనము ఉందాం. ఏది వెతకాలంటే మనము మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతికేవారుగా మనం ఉండాలి. మనము యథార్థంగా జీవిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. జీవం కలిగిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దయను బట్టి, మీ కృపను బట్టి, ఈ ఉదయకాలమేనైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యథార్థవంతులను మీరు వర్ధిల్ల చేస్తారని మీరు చెప్పారు తండ్రి. యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కీడముగా ఉన్నారని మీరు మాట్లాడుతున్నారు. ప్రభువా దేవా, మీకు స్తోత్రములనైనా మేము యథార్థతను విడిచిపెట్టకుండా మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము బ్రతకడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మంచి మార్గమును అనుసరించి మిమ్మల్ని పోలి మేము జీవించినట్లునైనా మీరు మాకు సహాయం చేయండి. మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. దేవా, మీ శక్తిని మాకు
నింపండి ప్రభా. మీ శక్తి చేత, మీ బలము చేత మమ్మల్ని నింపండి. ఈ రోజు అంతటిలోనైనా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. నిజమే ప్రభా, ఈ రోజు అంతానైనా మీ చిత్తానికి నేను మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేను సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపంలోని మేము పడిపోకుండానట్లు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మా నోటి మాటలు, మా హృదయ జ్ఞానము మీకు అంగీకారంగా ఉండినట్లునైనా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మేము యోబులాగా యథార్థతను కలిగి జీవించడానికినైనా మీరు మాకు సహాయం చేయండి ప్రవ్వా. మీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.